హామీలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటి అమలులో విఫలమవుతోందని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఇంధన ధరల పెంపునకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను నడ్డివిరిచిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంధన ధరలను పెంచమని చెప్పి ప్రజలకు అబద్దాలు హామీలు ఇచ్చి ఇంధన ధరలను తగ్గించబోగా ధరలను పెంచి సామాన్యులను కష్టాల్లోకి పెట్టారని ఆరోపించారు. అబద్ధాలతో మోసపు హామీలతో సొమ్ము చేసుకొని ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తారు. ఈరోజు మేనిఫెస్టో ఇచ్చినారు. ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు లోకేష్ గారు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఈరోజు దేశంలో అన్నిటికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్రోల్ డీజిల్ అమ్ముతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి ప్రచారం చేసి కర్ణాటకలో తక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, వచ్చిన వెంటనే తగ్గిస్తామని చెప్పి పెద్ద ఫోజులు ఇచ్చి అక్కడ సెల్ఫీలు దిగారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదో కుంటి సాకులు చెప్పి ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా రేట్లకు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి అమ్ముతా ఉన్నారు.